ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి గవర్నమెంట్ హాస్టల్స్ అండ్ ప్రైవేట్ హాస్టల్స్కి ఫీజు ఎంత ఉంటుంది, విచ్ వన్ ఈజ్ బెస్ట్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం స్ట్రిక్ట్గా ఉంటాయా అన్నది కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పాలసీ 2025కి సంబంధించి గవర్నమెంట్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్గా కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మనం ఒకసారి అయితే అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్స్ అంటే ఏవైతే గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతాం కదా, అక్కడ గవర్నమెంట్లో హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్ హాస్టల్స్. బట్ ప్రైవేట్ హాస్టల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ టూ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళే రెసిడెన్షియల్ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఒక టైప్ ఆఫ్ ప్రైవేట్ కాలేజ్. ఇక రెండవది ఏంటి అంటే ప్రైవేట్ హాస్టల్సే, కాకపోతే ఇవి కాలేజెస్కి సంబంధం అయితే ఉండదు. కాలేజెస్ ఆపోజిట్లో మనకు కొంత ఇండివిజువల్ పర్సన్స్ హాస్టల్స్ అయితే రన్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రైవేట్ హాస్టల్సే. ఇప్పుడు వీటికి సంబంధించి కంబైన్డ్గా మనం అయితే తెలుసుకుందాం, ఏది ఎలా ఉంటుంది, ఏది బెస్ట్, ఇదంతా కూడా మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్టల్స్ రిలేటెడ్గా మనం అయితే మాట్లాడుకుందాం. సో గవర్నమెంట్ హాస్టల్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు అందరికీ కూడా హాస్టల్ అనేది అవైలబుల్ అయితే ఉండదు. ఎవరైతే మనకు స్టార్టింగ్లోనే అప్రోచ్ అవుతారో వాళ్ళకి మాత్రమే హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే లిమిటెడ్గా మనకు సీట్స్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే లాంగ్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళకి మాత్రం కూడా హాస్టల్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మోస్ట్లీ హాస్టల్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అక్కడ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. అంటే విత్ ఇన్ 50 కిలోమీటర్స్ వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేయము, ఆర్ఎల్స్ అబౌవ్ 100 కిలోమీటర్స్ వాళ్ళకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తాము. ఇలా డిఫరెంట్ రూల్స్ అయితే ఉంటాయి. ఇవి కాలేజెస్లో మీరు అడిగితే క్లియర్గా అయితే చెప్తారు. సో అది మీరు అక్కడైతే తెలుసుకోండి. ఇన్ కేస్ గవర్నమెంట్ కాలేజ్లో మీకు హాస్టల్లో సీట్ వచ్చినట్టయితే ఎంత ఫీజు ఉంటుంది అన్నది మనం గమనించినట్టయితే ఇది మనకు ఫీజు అనేది మంత్లీ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫుడ్, షెల్టర్ అన్నీ కలిపి మనకు మంత్లీ ఫీజు అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్లో ఇయర్లీ వన్స్ కలెక్ట్ చేస్తారు, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మంత్లీ ఉంటుంది. మంత్లీ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ మనకు 2000 లేదంటే 1500 ఈ రేంజ్లో మనకు మంత్లీ ఫీజు అనేది ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ అగైన్ మనకు వెజ్, నాన్ వెజ్ దీన్ని బట్టి డిఫరెన్స్ అయ్యి కూడా మీకు ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ అందరికీ ఒకే ఫీజు అనేది ఉండదు, ఇండివిజువల్ క్యాండిడేట్కి మనకు ఫీజు అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పర్సన్కి మనకు డైలీ అటెండెన్స్ అయితే తీసుకుంటారు కదా ఫుడ్కి సంబంధించి. అలా అటెండెన్స్ మీరు ఎన్ని డేస్ ప్రజెంట్ అయ్యారో దాన్ని బట్టి కూడా మనకు ఫుడ్ ఈ యొక్క ఫీజు అనేది ఉంటుంది. కొన్ని బేసిక్గా మినిమం అయితే ఉంటుంది, బట్ అది కాకోకుండా ఫుడ్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే మీరు ఎన్ని డేస్ కౌంట్ అయితే అవుతుందో అన్ని డేస్ సంబంధించి ఫుడ్ సపరేట్ బిల్ అయితే వస్తుంది. సో అలా ఓవరాల్గా అరౌండ్ 2000 కానీ లేదనుకున్నట్టయితే 1500 ఈ రేంజ్లో మనకు మంత్లీ ఫీజు అనేది ఉండడానికి ఛాన్స్ అనేది ఉన్నది. సో ఇది మెయిన్గా మీరు అర్థమైతే చేసుకోండి. ఈ విధంగా గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు అయితే ఉంటుంది. ఇక ప్రైవేట్ కాలేజ్ విషయానికి వచ్చినట్టయితే గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ కాలేజ్లో 2 టైప్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ టైప్ ప్రైవేట్ కాలేజ్కి వచ్చినట్టయితే ఇది మనకు కాలేజ్ వాళ్ళే హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎంత ఫీజు ఉంటుంది అంటే డిపెండ్స్ అపాన్ కాలేజీలో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి అరౌండ్ ఒక 20,000, 30,000 ఆర్ఎల్ 35,000 వరకు హాస్టల్ ఫీజు అనేది ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. లేదు మనకు ఏసీ ప్రొవైడ్ చేసి సింగిల్ రూమ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు అరౌండ్ 50,000-60,000 కూడా మనకు హాస్టల్ ఫీజు అనేది కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎట్లా అంటే అందరికీ మనకు అన్ని విధాలా సాటిస్ఫై అనేది చేస్తారు. అంటే మనకు తక్కువ బడ్జెట్లో హాస్టల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా ఉండాలి, ఏసీ కావాలి ఇలా అనుకొని ఉంటారు కదా కొంచెం హై క్లాస్లో, వాళ్ళకు కూడా మనకు వీళ్ళు అనేది ఫుల్ఫిల్ అనేది చేస్తారు. అలాంటప్పుడు ఫీజు రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. 35,000 నుంచి అరౌండ్ 50,000-60,000 వరకు పర్ ఇయర్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ పర్ మంత్ కాదు, పర్ ఇయర్ ఫీజు అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ థర్డ్ కేటగిరీ ఏంటి, రిమైనింగ్ థర్డ్ ఏంటి అంటే ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ ఫీజు హాస్టల్స్ అయితే ఉంటాయి.
గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ హాస్టల్స్ అంటే ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ ఆపోజిట్లో ఎలా ఉంటుంది అంటే కొద్దిమంది ఇండివిజువల్ పీపుల్ అన్న వాళ్ళు ఒక బిల్డింగ్ తీసుకొని ఒక అపార్ట్మెంట్ టైపు హాస్టల్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ పర్ స్టూడెంట్స్ ఇంత ఫీజు అనేది తీసేసుకొని వాళ్ళకి హాస్టల్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎలా ఫీజు ఉంటుంది అన్నది మనం గమనించినట్టయితే అరౌండ్ నాకు తెలిసినంత వరకు ఏరియాని బట్టి కూడా మారుతూ ఉంటాయి. నేను ఎక్స్పెక్ట్ చేయడం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే కనీసం 4,000 నుంచి 6,000 మధ్యలో మనకు ఇవి ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. అది కూడా మంత్లీ. గుర్తుపెట్టుకోండి, అది కూడా మంత్లీ 4,000 నుంచి 6,000 మధ్యలో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు పెట్టే ఫుడ్ ఐటమ్స్ అటెండెన్స్ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. నువ్వు మంత్లీ 4,000 కట్టు, నువ్వు ఎంతన్నా నువ్వు తింటావో తినవో ఉంటావో ఉండవో అది వాళ్ళకి అనవసరం. ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 4,000 నుంచి 6,000 వరకు ఫీజెస్ అనేవి ఉంటాయి. మరి ఈ ఉన్న అన్ని కాలేజ్లో ఏది బెస్ట్ అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కూడా డిఫరెంట్ ప్రియారిటీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చిందంటే అల్టిమేట్గా మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ కోసమే ట్రై చేయండి హాస్టల్స్ ఉన్నట్టయితే. లేదు ఇంకా మనకు అక్కడ సీట్ రాలేదంటే మీకున్న ఆపర్చునిటీ బయటనే కాబట్టి బయటనే మీరైతే జాయిన్ అవ్వండి. ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి కాలేజ్ బయట ఉండే మీరు సీట్స్ అనేవి అయితే హాస్టల్ అనేది తీసుకోవచ్చు, లేదంటే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్టల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. నేను ఇస్తున్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే మీ నుంచి ఫస్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా కాలేజ్ హాస్టల్స్ ఉంటాయో అందులోనే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మనకు పాలిటెక్నిక్ అనేది అంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మెంటాలిటీ అప్పుడున్న అయితే నాలెడ్జ్ ఉంటుందో అక్కడ ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అల్టిమేట్గా ఫస్ట్ ఇయర్ అనేది మీరు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ హాస్టల్స్లోనే జాయిన్ అవ్వండి, వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్టల్స్లో. తర్వాత సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి మీకు ఆ ఎన్వైర్న్మెంట్ ఆ స్పేస్ అంతా అలవాటు అవుతుంది కాబట్టి అప్పుడు మేబీ మీరు బయట హాస్టల్స్ కానీ లేదంటే బయట ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అప్పుడు కొంచెం ఓకే అయితే ఉంటుంది. బట్ నేను ఇస్తున్న సజెషన్స్ అయితే మాత్రం కాలేజ్ హాస్టల్స్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై అయితే చేయండి. మనకు ఇన్ టైంలో స్టడీ అవర్స్ ఉంటాయి, ఇన్ టైంలో ఫుడ్ ఉంటుంది, ఏమన్నా మనకు మెడికల్గా కానీ ఎమర్జెన్సీ పరంగా కానీ అన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మనకు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్టల్స్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.